దుఃఖానికి కారణం జన్మ. జన్మకు కారణం కర్మలు. కర్మలకు కారణం వాసనలు, అంటే కోరికలు. కోరిక వల్ల కర్మ చేస్తున్నాం. ఈ కర్మలు మంచి కర్మలు, చెడు కర్మలు అని రెండు రకాలు. మంచి కర్మలు చేస్తే పుణ్య కర్మాశయం ఏర్పడుతుంది. పాప కర్మలు చేస్తే పాప కర్మాశయం ఏర్పడుతుంది. మంచికి పుణ్య కర్మాశయము, చెడుకు పాప కర్మాశయం ఏర్పడుతుంది. ఈ పాప పుణ్య కర్మాశయాల వల్లనే మనకు జన్మ లభిస్తుంది. ఈ జన్మలో మనము భోగాన్ని అనుభవిస్తాము, కర్మలు చేస్తాము. అంటే మనకు